శాంతి. నమస్తే. ప్రతి మానవుడికి కొన్ని నమ్మకాలు అనేవి ఉంటాయి. ఆ నమ్మకాలే వారి జీవితంలో వారు ఎలా ముందుకు వెళ్తున్నారు లేదు వెనకపడటానికి కూడా కారణంగా అవుతాయి. కాబట్టి మన యొక్క నమ్మకాలు ఎలా ఉన్నాయి, నా నమ్మకాలు సెల్ఫ్ లిమిటింగ్గా ఉన్నాయా, అంటే స్వయాన్ని నియంత్రించే విధంగా ఉన్నాయా, లేదు చాలా చక్కగా తీసుకుని వెళ్తున్నాయా అనే వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. కొన్ని సర్వేలలో ఏం తేలింది అని అంటే, మానవ మనస్సు ఏదైతే ఉందో అది ఎలా ఆలోచిస్తుందో దాని ప్రభావము శారీరకంగా కూడా పడటం జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని మనం ఇంకా స్ట్రాంగ్గా చేద్దాము. ఒకసారి రోజర్ బానిస్టర్ అనేటువంటి ఒక బ్రిటిష్ అథ్లీట్ ఉండేటువంటి వాడు. ఆయన పరిగెత్తేటువంటి వాడనమాట. మరి 1954 వరకు ఒక బిలీఫ్ సిస్టమ్ అనేటువంటిది ఉండేదన్నమాట. మానవుడు 1 మైలు దూరాన్ని పరిగెత్తడానికి కోసం 4 నిమిషాలు పడుతుంది. ఎంత? ఒక మానవుడు 1 మైలు దూరాన్ని పరిగెత్తడానికి 4 నిమిషాలు పడుతుంది అనేటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్ అనేటువంటిది ప్రతి ఒక్క మానవుడిలో ఉండేది. అంతకంటే వేగంగా పరిగెత్తడానికి రకరకాల యుక్తులను ఆలోచించారు. కానీ ఏ యుక్తులు పనిచేయకపోవడం వల్ల ఏమనుకున్నారంటే, మానవుడి యొక్క శరీర ప్రకృతి ఎలా తయారైంది అని అంటే, అది 4 నిమిషాల కంటే తక్కువ సమయంలో 1 మైలు దూరాన్ని పరిగెత్తడానికి వీలవ్వదేమో అనేటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్ అనేటువంటిది సమాజంలో ఉండేది. మరి దీన్ని ఛేదించడానికి కోసము గ్రీక్స్ ఎన్నోసార్లు వారి యొక్క రన్నర్స్ ఎవరైతే ఉంటారో, పరిగెత్తేటువంటి వారు ఉన్నారో, వారి వెనకాల వైల్డ్ యానిమల్స్ని, అంటే చిరుతపులులు, సింహాలు, ఇలాంటి యానిమల్స్ని, జంతువుల్ని వదిలేవారు. సో దట్ ఆ భయంతో అయినా ఇంకా ఎక్కువ ఫాస్ట్గా పరిగెడతారేమో అనేటువంటి ఒక ఆచారం అనేటువంటిది ఉండేది. కానీ ఇది పని చేయలేదు. 1954 మే 6వ తేదీ రోజర్ బానిస్టర్ అనేటువంటి ఒక బ్రిటిష్ అథ్లీట్ ఎవరైతే ఉన్నారో, ఆయన 4 నిమిషాల కంటే తక్కువ సమయంలో 1 మైల్ని పరిగెత్తడంలో సఫలీకృతుడయ్యాడు. ఇది ఒక ఆనందకరమైనటువంటి పరిణామం. ఒక వ్యక్తి 1 మైల్ దూరాన్ని 4 నిమిషాల కంటే తక్కువ సమయంలో, అంటే 3.59 3 నిమిషాల 59 సెకండ్ల లోపలే దాన్ని ఆ దూరాన్ని ఛేదించటము, ఇది చాలా సంతోషకరమైనటువంటి పరిణామము. మరి ఇంతకంటే ఎక్కువ ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, రోజర్ బానిస్టర్ 1954 సంవత్సరంలో పరిగెత్తినటువంటి 1 సంవత్సరం తర్వాత చూసినట్లయితే ఎంతోమంది అథ్లీట్స్ 3.59 3 నిమిషాల 59 సెకండ్ల లోపలే ఆ దూరాన్ని ఛేదించటం జరిగింది. అంటే అర్థం ఏంటి? నా యొక్క పర్ఫార్మెన్స్ని, నా యొక్క పనులని చక్కగా సాధించటంలో నేనేవైతే బిలీఫ్ సిస్టమ్స్ని తయారు చేసుకుంటానో, అంటే నా పట్ల కానీ ఇతరుల పట్ల కానీ నమ్మకాలని ఏవైతే తయారు చేసుకుంటానో, ఆ నమ్మకాల ఆధారంగా నా శరీరం కూడా ప్రతిధ్వనిస్తుంది మరియు ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఈరోజు మన లోపల ఏవైతే సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్, అంటే నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేయగలుగుతాను, నేను ఇంతే, నాకు ఇది రాదు, నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను, ఫలానా వారంటే వాళ్ళు ఇంతే, ఫలానా వాళ్ళు మారరు, ఇలా రకరకాలైనటువంటి నమ్మకాలని మన లోపల పెట్టుకోవడం జరుగుతుంది. మరియు ఆ నమ్మకాల ఆధారంగానే నా జీవితం కూడా నడుస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఒక దృఢ సంకల్పాన్ని చేద్దాము. ఏదైనా ఒక విషయము ఏదైతే నా జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తోందో, ఆ లిమిటేషన్స్ ఏవైతే పెట్టుకున్నానో, నియంత్రణ పద్ధతుల్ని కొన్ని సెట్ చేసి పెట్టుకున్నానో, వాటిని రోజు ఏం చేద్దాం? బ్రేక్ చేసి ముందుకు వెళ్ళేటువంటి ఒక దృఢ నిశ్చయాన్ని తీసుకుందాము. సరేనా? ఓం శాంతి.